जय राधा माधव जय कुंज बिहारी। जय राधा माधव जय कुंज बिहारी। जय गोपी जन वल्लभ जय गिरिवर धारी। जय गोपी जन वल्लभ जय गिरिवर धारी। यशोदा नंदन भज जन रंजन। यशोदा नंदन भज जन रंजन। जमुना तीर मन चारी जमुना तीर मन चारी। जय राधा माधव जय कुंज बिहारी। जय राधा माधव जय कुंज बिहारी। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। जय राधा मदन मोहन राधा मदन मोहन राधे। जय निताय गौरंग जय निताय गौरंग निताय गौरंग जय निताय गौरंग। जय श्रीवास गोविंद जय श्रीवास गोविंद श्रीवास गोविंद जय प्रसाद गोविंद जय।
जय प्रहलाद नरसिंह जय प्रहलाद नरसिंह प्रहलाद नरसिंह जय प्रहलाद नरसिंह जय 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 प्रभुपाद 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 हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత నందలి 1వ అధ్యాయం 2వ శ్లోకం గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అనువాదం: సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యము చూసిన పిదప రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాను. భాష్యం: ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అంతే గుడ్డివాళ్ళని అతనికి బాగా తెలుసు. పుట్టుక నుండే ధర్మాత్ములైనట్టి పాండవులతో వారు ఒక వడంబడికని ఏనాడూ రాలేరని అతడు నిశ్చయం చేసుకున్నాడు. అయినా తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు సందేహించాడు. యుద్ధరంగంలోని పరిస్థితి గురించి అడగటంలో అతని అంతరార్థాన్ని సంజయుడు అర్థం చేసుకోగలడు. అందుకే నిరాశలో ఉన్నట్టి రాజుకు ఉత్సాహాన్ని కలిగించగోరి సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడబోరని ఆ విధంగా విశ్వాసం ఇచ్చాడు. పాండవసేన బలాన్ని చూసిన తర్వాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజస్థితిని తెలియచేయడానికి సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెంటనే వెళ్ళాడని అందుకే సంజయుడు రాజుతో అన్నాడు. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి స్వయముగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. అందుకే అతడు రాజకీయవేత్త కావడానికి చక్కగా సరిపోయాడు. కానీ పాండవ సేన వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతురత దాచలేకపోయింది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్గీతలోని మొదటి అధ్యాయము మనం ఇప్పుడు చూస్తున్నాం. సో కురుక్షేత్ర రణరంగం యొక్క ఆ సన్నివేశాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. సో భగవద్గీతను మానవ జీవితం యొక్క మాన్యువల్ అంటారనమాట. అంటే మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు, ఒక టీవీ, ఒక గ్యాడ్జెట్ కొన్నప్పుడు ఆ వస్తువును ఎలా ఉపయోగించాలి అనేది ఆ వస్తువును తయారు చేసినటువంటి దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ ప్రొడక్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఒక మాన్యువల్ ఇస్తారనమాట. సో మనకి ఏమైనా ఆ వస్తువుని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే, ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ మాన్యువల్ ఓపెన్ చేసి మనం యాక్చువల్గా దాని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భగవద్గీత అనేది ఆ భగవంతుడు ఎవరైతే సర్వ సృష్టిని సృష్టించాడో సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఈ మానవ జీవితాన్ని
బెస్ట్గా ఎలా ఉపయోగించుకోవాలి అనేది భగవద్గీతలో చెప్పడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే మనం భగవద్గీత సూత్రాల అనుగుణంగా మనం జీవితాన్ని నడుపుకుంటామో అప్పుడు యాక్చువల్గా భగవద్గీతను సరిగ్గా ఉపయోగించుకోవడము, మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం సృష్టిలో చూస్తే మనకి తెలియని ఎన్నో విషయాలు సృష్టిలో మనం గమనిస్తూ ఉంటాం. ఎన్నో సూత్రాలు, తర్వాత ప్రకృతి ఎలా నడుస్తోంది, మనం ఒక క్రమానుగుణంగా ఋతువులు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు వాళ్ళ సమయం అనుగుణంగా వాళ్ళు వస్తున్నారు. ఇంకా సృష్టిలో ఏవేవో జరుగుతున్నాయి అన్నమాట. కానీ ఏమిటి మీద కూడా మనకి వీటి మీద దేని మీద కూడా మనకి పూర్తి అధికారం లేదన్నమాట, లేదా అవగాహన లేదు. మనం ఈ ప్రకృతిలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నించే మానవుని యొక్క ప్రయత్నమే సైన్స్ రూపంగా మనం తెలుసుకుంటాం అన్నమాట, అనుకుంటాం. సో ఒకసారి ఒక బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ వైస్రాయ్ ఎవరైతే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఒక స్నేహితుడు ఉండేవాడు అనమాట, భారతీయ రాజు. సో అతను బ్రిటన్ నుంచి ఒక కారుని గిఫ్ట్గా షిప్లో పంపించారనమాట. సో ఆ తర్వాత అక్కడి నుంచి షిప్లోంచి ఆ కార్ని జాగ్రత్తగా పార్సెల్ వాళ్ళ విలేజ్కి వచ్చిందనమాట. సో రాజు మొత్తం ఆ ప్యాకింగ్ అంతా ఓపెన్ చేశారు, చూశారు. చాలా బాగుంది, 4 టైర్లు ఉన్నాయి, స్టీరింగ్ ఉంది, లోపల చక్కగా ఒక బాడీ ఉంది. బట్ అనుకోకుండా కార్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా ఆ కార్ని ఆ విలేజర్స్ కానీ ఆ రాజు కానీ ఎవ్వరూ చూడలేదన్నమాట. కారు యొక్క ప్రయోజనం ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఏమీ తెలియదు అనమాట. సో చాలా ప్రయత్నించారు. ఆ రాజుకి తన యొక్క స్నేహితుడైనటువంటి వైస్రాయ్ని సంప్రదించడానికి అవకాశం లేదు. సో చివరికి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఈ కారు ఎలాగ ఉపయోగపడుతుంది అనేది, ఇది ఏం వస్తువు, దీని ప్రయోజనం ఏంటి అని వాళ్ళు చాలా కూలంకషంగా దాన్ని ప్రయత్నించి చివరికి అక్కడ ఉన్నటువంటి మేధావులందరూ ఒక కన్క్లూజన్కి వచ్చి, దీంట్లో రాజుగారు కూర్చుంటారు, ఈ కారుకి ముందు 2 గుర్రాలను పెట్టి ఆ గుర్రాలకి ఈ కారును తగిలిస్తారన్నమాట. సో గుర్రాలు కారును లాగుతుంటే కారు లోపల రాజుగారు ప్రయాణం చేస్తారన్నమాట. సో అందరూ భలే ఉంది, కారు చక్కగా లోపల కూర్చున్నారు. బట్ నిజానికి ఆ కార్ అనేది స్వయంగా అది నడుస్తుందని, దానికి ఇంజన్ ఉందని, దాన్ని మనం స్టార్ట్ చేసి మనం అత్యంత వేగంగా ముందుకు వెళ్ళొచ్చని, కానీ అది ఎవరికి తెలియదు. కేవలం వాళ్ళకి ఒక గుర్రపు బండి తెలుసు, గుర్రాలు లాగే బండి తెలుసు, కాబట్టి దానిలాగే ఇది అనుకొని దీన్ని కూడా లాగుతున్నారన్నమాట. సో అదేవిధంగా మనం 84 లక్షల రకాల శరీరాలు ఉంటాయంట. ప్రతి శరీరంలో కూడా మనం సృష్టిలో చూస్తే 4 కార్యక్రమాలు సాధారణంగా కామన్గా ఉంటాయన్నమాట. 1 ఆహారం, 2 నిద్ర, 3 భయం, 4 మైథునం. ఆహారం ఎలా భుజించాలి, ఎక్కడ సంపాదించాలి అనేది, ఆ జ్ఞానం అనేది కేవలం మనుషులకే కాదు, ఈ సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి జీవికి కూడా తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారం ఎలా సంపాదించాలి అనేది, జ్ఞానం అనేది స్వతహాగా ఉంటుంది. నిద్ర ఎలా నిద్రపోవాలి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. భయం, ఈ శరీరానికి జరిగే ఆపదలను నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి అనేది కూడా ప్రతి జీవికి తెలుసు. అదేవిధంగా సంసారం, పిల్లలను ఎలా జన్మించాలి అనేది కూడా అందరికీ డిఫాల్ట్గా తెలుస్తుంది అన్నమాట. సో ఈ 4 సూత్రాలు, ఈ 4 విషయాలు ప్రతి జీవరాశిలోనూ ఉన్నాయంట. కానీ ఇంకొక ఈ 4 మిగతా జీవరాశుల్లో లేని ఒక ప్రత్యేకమైన అర్హత లేదంటే ఒక లక్షణం మానవ శరీరానికి ఉందంట. అదేంటంటే మనం ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవడం. ఎలాగా? పునరపి జననం పునరపి మరణం. ఈ జనన మరణ చక్రాల నుంచి ఎలా తప్పించుకోవాలి, మళ్ళీ మనము జీవితంలో అనేకమైనటువంటి వస్తున్న బాధల నుంచి ఎలా విముక్తి పొందాలి అనే దీనికి సొల్యూషను కేవలం మానవ శరీరంలో ఉంది. ఆ మానవ శరీరం అందుకనే శాస్త్రంలో చెప్తారు, దుర్లభం మానవ జన్మ అంటారు. సో అందుకనే ఆ దుర్లభమైనటువంటి రేర్ గిఫ్ట్ అయినటువంటి మానవ శరీరాన్ని ఏ విధంగా, దీనిలో ఉన్న శక్తులను ఈ మానవ శరీరం ద్వారా మనం మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలంటే
అది ఎలా చేయాలనేది ఆ మాన్యువల్ భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఎట్లాగైతే అర్జునుడు ఆ భగవద్గీత కురుక్షేత్ర యుద్ధం చేయవలసిన సమయంలో అతను మానసికంగా చాలా బలహీనుడైపోయి తన శక్తులను పక్కన పెట్టుకొని చాలా బాధలో ఉన్నాడనమాట, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో అదేవిధంగా మన జీవితంలో కూడా చాలా సంఘర్షణలు, ఎంతోమందితో మనం డీల్ చేయాల్సి ఉంటుంది. మన అంతరంగిక ప్రపంచం, బహిరంగ ప్రపంచం రెండు అనుసంధానం చేసుకుంటూ ఒక లక్ష్యంలో మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో దీంట్లో ఎన్నో సంఘర్షణలు ఉంటాయి. ఒక్కొక్కసారి మన మనస్సు పనిచేయదు, మనస్సు విపరీతంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. మన ఇంద్రియాలను ఎట్లాగ మనస్సును సమన్వయపరుచుకొని మన జీవిత గమ్యాన్ని, మానవ జీవిత లక్ష్యాన్ని ఎలా పొందాలి అనేది కేవలం అక్కడ ఎట్లాగైతే అర్జునుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో అదేవిధంగా మనందరం కూడా ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం అన్నమాట. సో వీటన్నిటిని బాహ్య ప్రపంచం, అంతరంగిక ప్రపంచం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వీటన్నిటిని సమన్వయపరుచుకుంటూ ఎలా మనం ఈ జీవితం అనే ఒక పుస్తకాన్ని ఎలా సక్సెస్ఫుల్గా ముగించాలనేది భగవద్గీత మనకి నేర్పిస్తుంది అనమాట. అందుకనే భగవద్గీతని మానవ జీవితానికి మాన్యువల్ అంటారనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు, మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర మైదానంలో యుద్ధం బూని ఒకరికొకరు ఎదురుగా నుంచున్నటువంటి కౌరవులు, పాండవులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. సో ప్రభుపాదులు వారు చెప్తారు, సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి ఒక హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళిన తర్వాత కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత అన్ని ఐటమ్స్ అతని టేబుల్ మీద ముందు అన్ని పరిచారు. చాలా ఎక్కువ రకాల తినుబండారాలన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారు, ఆ వ్యక్తి హోటల్కి వెళ్ళాడు, ఫుడ్ ఆర్డర్ చేశాడు, ఫుడ్ అతను ముందు పెట్టారు ప్లేట్లో, ఆ ప్లేట్లో అతను ఎదురుగా ఉంది, ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు అని అడిగారు అనుకోండి. ఈ ప్రశ్నకి ఇది ఏం చేస్తారు, ఎవరైనా సరే తింటారు. తినడం గురించే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడ ఆర్డర్ పెట్టారు కదండి. సో అదేవిధంగా యుద్ధం చేయడానికి అక్కడికి అందరూ నించున్నారు, వాళ్ళు సమాయుతులయ్యారు, కౌరవులు, పాండవులు. ప్రపంచం అంతా కూడా రెండు భాగాలుగా విడిపోయింది, కొంతమంది కౌరవుల వైపు, కొంతమంది పాండవుల వైపు. అందరూ యుద్ధం చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఆ సందర్భంలో ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే అతని మనసులో ఈ ధర్మక్షేత్రం, ఈ కురుక్షేత్రం మైదానం అనేది నార్మల్ కాదు, అది ఎన్నో రకాల పవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి పుణ్యభూమి. ఆ పుణ్యభూమి ప్రభావం వల్ల ఈ దుర్యోధనుడు మరియు పార్టీ కౌరవుల మనస్సులో ఏమైనటువంటి ఒక భావం, వాళ్ళు ఏమైనా మళ్ళీ చేంజెస్ వచ్చాయా వాళ్ళ భావనలో, వాళ్ళు యుద్ధం నుంచి వదులుకోవాలనుకుంటున్నారా, మళ్ళీ సంధి చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి ఏమైనా వాళ్ళకి మనసులో ఇలాంటి భావనలు ఏమైనా వచ్చాయా అని మొదటి ప్రశ్నలో అడిగారనమాట. సో ఇది గమనించినటువంటి సంజయుడు సో ధృతరాష్ట్రుని యొక్క ఏదైతే డౌట్ ఆయన మనసులో వచ్చిందో ఆ డౌట్ని నివృత్తి పరుస్తూ చెప్తున్నారు, లేదు రాజా, యుద్ధంలో వాళ్ళు మీ పిల్లలు కౌరవులు ఎటువంటి కాంప్రమైజ్ అవ్వటం లేదు, వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తూ దాని పాండవులు ఏదైతే యుద్ధాన్ని వాళ్ళు అక్కడ పెట్టారో, సైన్యాన్ని సమకూర్చారో, వాళ్ళ యొక్క యుద్ధ ప్రావీణ్యాన్ని చూసినటువంటి దుర్యోధనుడు సో గురువు దగ్గరికి స్వయంగా వెళ్ళి అక్కడ యుద్ధ పరిస్థితిని ఆయన డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఆచార్యులు అయినటువంటి గురువులు మరియు భీష్మాచార్యుల వారు వీరందరూ కూడా కౌరవుల వైపే ఉన్నారు. కారణం ఏంటంటే ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో అధికారం అనేది కౌరవుల చేతిలోనే ఉంది. సో వీరందరూ కూడా ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు మరియు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మెయింటెనెన్స్, వాళ్ళ యొక్క జీవితం అనేది కౌరవుల వాళ్ళు నిర్వహించబడుతోంది అనమాట. కాబట్టి యుద్ధం పరిస్థితుల్లో వాళ్ళు అప్పటి వరకు వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ ద్వారా భత్యం పొంది, యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు తమ యొక్క ధర్మాన్ని, తమ యొక్క డ్యూటీని వదిలిపెట్టలేదు, వాళ్ళు కౌరవుల తరపు నుంచే పోటీ చేశారు. సో ఇక్కడ మనం చూస్తే స్వతహాగా దుర్యోధనుడు రాజు అయినప్పటికీ, ఆయనకి ఎంతో అధికారం ఉన్నప్పటికీ, ఎప్పుడైతే శత్రువులు వాళ్ళ యొక్క మంచి యుద్ధ నైపుణ్యతను చూశారో వెంటనే అతను తన యొక్క సభ్యుల దగ్గరికి వెళ్ళి దాని గురించి డిస్కస్ చేస్తున్నారన్నమాట. ఇది దుర్యోధను యొక్క
దుర్యోధనుని అతని యొక్క రాజనీతి చతురతను చూపిస్తుందన్నమాట. సో అదేవిధంగా శ్రీల ప్రభుపాదుల వారి పరపోట్లో చెప్తున్నారు, కానీ ఎప్పుడైతే వాళ్ళు పాండవుల యొక్క తక్కువ మంది ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క యుద్ధ ప్రయత్నాన్ని ఎలాగ వాళ్ళు నిర్వహించారో అది చూసి అతనిలో ఉన్నటువంటి భయం అనేది కూడా కనిపిస్తుంది అని చెప్తారనమాట. సో ఇక్కడ ఈ విధంగా మనం తెలుసుకోవాల్సింది ఈరోజు శ్లోకంలో ఏంటంటే 2 విషయాలు. ఒకటి, దుర్యోధనుడు అత్యంత శక్తివంతుడైనప్పటికీ అవసరాన్ని బట్టి తనను తాను తగ్గించుకొని తనకన్నా తన యొక్క అనుచరుల దగ్గరికి వెళ్ళి యుద్ధం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ద్రోణాచార్య, భీష్మ పితామహులు వీరందరూ కూడా వారు కౌరవుల చేత వారి యొక్క జీవితం నడపబడుతున్నది కాబట్టి యుద్ధ సమయంలో వారికి ఇష్టం లేకపోయినా కూడా కౌరవుల తరపున వాళ్ళు పోటీ చేశారు. సో ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఈ విధంగా ఆ కురుక్షేత్ర మైదానంలో యుద్ధం ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎవరెవరు ఎలా, ఆ సందర్భం ఎలా వచ్చింది అనేది ఇక్కడ మనం ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాము. సో ఇక్కడ ధృతరాష్ట్రం యొక్క హృదయంలో ఏదైతే ఒక చిన్న డౌట్ ఉందో, ధర్మక్షేత్రము అయినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా కుమారులు యుద్ధం చేయకుండా మానుకునే అవకాశం ఏమైనా ఉందా అని అతను అనుకున్నాడో, దాని యొక్క ఆ డౌట్ని పటాపంచలు చేస్తూ సంజయుడు చెప్పారు, లేదు, యుద్ధానికి పూర్తిగా సన్నద్ధులై ఉండి దుర్యోధనుడు పూర్తిగా ఆయన తన యొక్క ప్రణాళికలను నిర్వహణలో నిమగ్నమై ఉన్నాడు అని చెప్పడం జరిగిందనమాట. హరే కృష్ణ.